నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. శివాని గారితో మాట్లాడి మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. శివాని గారు, బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. మెన్లో చూస్తున్నాం, అలాగే ఉమెన్లో అయితే ఇంకెక్కువగా చూస్తున్నాం. ఉమెన్లో ఎందుకంటే ఇంట్లో వర్క్ కావచ్చు, కొన్ని ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో న్యాచురోపతి ద్వారా ఎలా తగ్గించుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాక్ పెయిన్ అనేదండి మనకు బిలో నెక్, మిడ్ బ్యాక్ రీజియన్ టు మనకు గ్లూటియల్ రీజియన్ అంటే ఈ షొంటి భాగం వరకు వచ్చే పెయిన్ని బ్యాక్ పెయిన్ అంటారండి. బ్యాక్ పెయిన్కి రీజన్ ఎయిదర్ అక్కడున్న కండరాలు అవ్వచ్చు, అక్కడున్న బోన్స్ అవ్వచ్చు, లేదా నర్వ్స్ అవ్వచ్చు. అది మనం ఒకసారి ఫిజికల్గా పేషెంట్ని చూస్తే కానీ తెలీదు. ఇది కాక ఇంతకుముందు రోజుల్లో చూస్తే ఓల్డ్ ఏజ్లో కనిపించేది, బాగా ఒక 50+ కనిపించేది, లేకపోతే ఎవరైతే హెవీ డ్యూటీ వర్కర్స్ ఉంటారో వాళ్ళలో కనిపించేది. బట్ ఈ రోజుల్లో చూస్తే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరిలో కనిపిస్తుంది. అండ్ యుఎస్లో అయితే అండి 80% ఆఫ్ దర్ ఎకానమీ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ద బ్యాక్ పెయిన్. అండ్ అది ఒక 10 years ముందు. ఈ రోజుల్లో ఇండియాలో చూసినా కూడా అట్లీస్ట్ 70% ఆఫ్ దర్ ఎకానమీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బ్యాక్ పెయిన్. ఒక 10 houses తీసుకుంటే అట్లీస్ట్ 8 houses నుంచి మనకు 10 to 12 బ్యాక్ పెయిన్ పేషెంట్స్ బయటికి వస్తారు. ఉమెన్ అయితే సివియర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. స్పెషల్లీ ఉమెన్ కూడా ఇందులో. సో బ్యాక్ పెయిన్ వచ్చే రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్కి కావాల్సిన ఎక్సర్సైజ్ ఇవ్వకపోవడం. ఎక్సర్సైజ్ అన్న వెంటనే అందరు ఏమంటారు, మేము డైలీ 10 minutes to half an hour వాకింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తామని చెప్తారు. బట్ దట్స్ నాట్ ద థింగ్ అండి. మనకు బ్యాక్ పెయిన్కి దెర్ ఆర్ సర్టెన్ ఎక్సర్సైజెస్ కాల్డ్ as స్పైనల్ ఎక్సర్సైజెస్. స్పైనల్ ఎక్సర్సైజెస్ హార్డ్లీ టేక్ 10 minutes in the morning and 10 minutes in the evening. ఇది ఎవరు చేయరు. ఇది కాకుండా మిగతావన్నీ చేసి కూడా బ్యాక్ పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తారు. అంటే జనరల్గా ఈ క్లోత్స్ వాష్ చేయడం కానీ ఇదంతా ఉమెన్ కింద కూర్చొని డిషెస్ వాష్ చేసిన, సో జనరల్గా వాష్ చేయలేదు ఒక ఎక్సర్సైజ్ లా అంటారు కదా, కానీ అవి చేస్తేనే ఇంకెక్కువ అవుతుంది. ఇంతకుముందు రోజుల్లో చూస్తే మేడం, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు పెరట్లో ఉన్న గార్డెన్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఇంటి ముందు చాంపి చల్లే వరకు, ఇంట్లో ఉన్న పప్పును రుబ్బే వరకు వర్క్ చేసేవాళ్ళు. అవును. బట్ ఈ రోజు ఉమెన్ ఏంటండి, దే సే వి ఆర్ హౌస్ వైఫ్స్, వాళ్ళ కింద మళ్ళీ ఒక హెల్పర్ ఉంటారు, హెల్పర్ అన్ని చేస్తారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటెడ్, ఎవ్రీథింగ్ ఈస్ మెషినరీ అండి. టు బి వెరీ ఫ్రాంక్, ఇండియాలో ఎవరికి లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఉంటుంది అంటే ఐ సే ఓన్లీ ఫర్ ద హోమ్ మేకర్స్, బికాస్ దిస్ ఇట్ అండ్ దే టేక్ ద హెల్ప్ ఆఫ్ ది హెల్పర్ అండ్ డూ. బట్ దిస్ ఈస్ వేర్ వీఆర్ ల్యాకింగ్. ఇలా చేయడం వల్ల ఓకే, ఫర్ దట్ ఇన్స్టెన్స్ వీ మే ఫీల్ గుడ్, బట్ యాజ్ ద డేస్ ప్రోగ్రెస్, యాజ్ ద ఏజ్ ప్రోగ్రెస్ మనకి ఇంకెక్కువ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు రోజుల్లో ఇడ్లీ వేయాలంటే పప్పు రుబ్బేవాళ్ళు. ఈ రోజు ఎవరు రుబ్బుతున్నారండి? గ్రైండర్లో వేస్తారు, లేదా మిక్సీలో వేస్తారు, అయిపోతుంది. అండ్ ఇంతకుముందు అట్లీస్ట్ కూర్చొని పిండి వంటలు ఒక 4-5 గంటలు చేసేవాళ్ళు. ఈ రోజు పిండి వంటలు కూడా మనం ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనం తినే ఫుడ్, ఇంతకుముందు రోజుల్లో బిర్యానీ హార్డ్లీ ఏదైనా ఫంక్షన్ ఉంటేనో పెళ్ళి ఉంటేనో తినేవాళ్ళం. బట్ ఈరోజు ఎవ్రీ డే ఆల్మోస్ట్ అట్లీస్ట్ 4 times a week తింటున్నాం. అవును. అంటే చిన్న ఏజ్ నుంచి బ్యాక్ పెయిన్ అనేది చూస్తున్నాం. అంటే మెన్లో ఏమో మనం తెలియదు, కానీ ఉమెన్లో అయితే ఈవెన్ మెచ్యూర్ అయిందంటే ఒక 4-5 yearsకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. 20 ఏజ్ నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్లీ ఇక్కడ రీజన్ ఏంటంటే అండి, మన హార్మోన్స్. మెనీ ఆఫ్ ద ఉమెన్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకు ముందు రోజుల్లో అందరు చాలా లీన్ స్ట్రక్చర్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, బాగా లావ్ ఎక్కుతున్నారు. అండ్ లావ్ ఎక్కడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువైపోతుందండి. మనం తినే రాంగ్ ఫుడ్స్ కావచ్చు, మన రాంగ్ లైఫ్ స్టైల్ కావచ్చు, బికాస్ ఆఫ్ దిస్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువైపోతుంది. ఆ బెల్లీ ఫ్యాట్ వెయిట్ అంతా వెళ్ళి బ్యాక్ స్పైన్ పైన పడుతుందండి, లంబర్ స్పైన్ పైన పడుతుంది. అందుకే ఉమెన్లో ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో మీరు కనుక గ్రాఫ్ తీస్తే దాంట్లో 90% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ L3, L4, L5 issues only. And that is because of only of the weight. And especially ఈ pregnant women అండి, because of the carrying, definitely they are having the pain. And డెలివరీ అయ్యాక కూడా పెయిన్స్ తగ్గట్లేదు. అండ్ అది క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 months ఏం చేయకూడదు,
స్టిచెస్ ఉంటున్నాయి. ఆ రీజన్తో ఏం వర్క్ చేయకుండా ఉంటున్నారు కాబట్టి పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ఆ స్టిచెస్ ఏవైతే తగ్గడానికి నామినల్ డేస్ పడతాయో ఆ నామినల్ డేస్ తర్వాత వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కనుక కంటిన్యూ చేస్తే దే విల్ నాట్ హ్యావ్ దిస్. అండ్ ఈ స్టూడెంట్స్ కూడా 20-25 ఏజ్ పిల్లలకు కూడా మనం స్టూడెంట్స్ అయితే మరి 10 నిమిషాలు జనరల్ గా కూర్చోలేము స్ట్రైట్ గా. జిమ్స్కి వెళ్తామంటారు, డైలీ జిమ్కి వెళ్తారు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. ఆల్ దట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ ద ఉమెన్ అండి. ఉమెన్ షుడ్ హ్యావ్ వెరీ లైక్ వాట్ టు సే, చాలా స్పెసిఫిక్ లైఫ్ స్టైల్ కావాలి వాళ్ళకి. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవన్నీ ఇట్స్ నాట్ సో నీడెడ్ ఫర్ అస్. దే షుడ్ డూ వెరీ లైట్ ఎక్సర్సైజెస్. అండ్ స్పెషల్లీ ఇలా ఎవరికైతే లైక్ టు బీ వెరీ ఫ్రాంక్, ఎవరికైతే మంచి ప్రొడక్టివ్ లైఫ్ కావాలనుకుంటారో ఉమెన్, వాళ్ళు అట్లీస్ట్ డైలీ సూర్య నమస్కారాస్ చేయాలి. 12 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్ చేయడం కానీ, కొంచెం బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ చేస్తే దే విల్ హ్యావ్ ప్రాపర్ లాంగ్ లైఫ్ స్టైల్. అవును. సో కింద కూర్చోవడం లాంటివన్నీ డౌట్స్ ఉంటాయి, బెడ్ కానీ. సో ఎలా యూస్ చేయాలంటే, ఇంతకు ముందు రోజుల్లో మనం పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాసం పెట్టుకొని కూర్చునేవాళ్ళు. అవును. ఈ రోజుల్లో వాళ్ళకు కూడా చిన్న స్టూల్స్ వేస్తే కానీ కూర్చోలేదు. అండ్ పడుకునే విధానానికి వస్తే అండి, మెయిన్ మనకు స్టార్ట్ అయ్యేది బ్యాక్ పెయిన్ మన స్లీపింగ్ నుండే. పాత కాలంలో చూస్తే మనకు బొంతలు అనేవాళ్ళు, ఆ బొంతల మీద పడుకునే వాళ్ళు. ఈ రోజుల్లో పక్కింట్లో 8-inch మ్యాట్రెస్ ఉంటే మన ఇంట్లో 10-inch మ్యాట్రెస్ ఉండాలి. మన ఫ్రెండ్ కి 12-inch మ్యాట్రెస్ ఉంటే మనకు 14-inch మ్యాట్రెస్ ఉండాలి. అందులో మళ్ళీ కాయిర్ మ్యాట్రెస్ అని, స్ప్రింగ్ మ్యాట్రెస్ అని ఈ రకరకాలుగా తెచ్చుకోవడం. ఆ మ్యాట్రెస్ లో మనం పడుకున్న తర్వాత ఏమవుతుందండి, బాడీ వెయిట్ వల్ల కంప్లీట్ గా మనం మ్యాట్రెస్ లో లోపల పడిపోయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని హోటల్స్ కు లైక్ 5 star 7 star హోటల్స్ లో మనం చూసినట్టయితే మనం వెళ్ళి ఆ బెడ్ పైన పడుకున్నప్పుడు లోపల ఉంటాం, అసలు పైన కనిపించము. అలా ఉంది. సో ఇవన్నీ రీజన్స్ అండి. మనం పడుకునేటప్పుడు వీ షుడ్ హ్యావ్ ఎ ఫ్లాట్ సర్ఫేస్. అట్లీస్ట్ ఒక 2-inch మ్యాట్రెస్ ఎందుకు చెప్తున్నానంటే, మనం పడుకొని మన వెయిట్ పెట్టినప్పుడు మన బోన్స్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ కి రాకూడదు గ్రౌండ్ కని తప్పించి. అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఈస్ నథింగ్. మనం అసలు మ్యాట్రెస్ యూజ్ చేయకూడదు. మ్యాట్రెస్ ఏంటి, మనకి యాన్సెస్టర్స్ నుంచి రాలేదు, వీఆర్ క్రియేటింగ్ ఇట్. సో మనం ప్రాబ్లమ్స్ కూడా మనమే క్రియేట్ చేసి తెచ్చుకుంటున్నాం. మీ క్లినిక్ లో ఎలా ఉంటది అంటారు ట్రీట్మెంట్ కానీ అదంతా కానీ, న్యాచురోపతి ద్వారా మీరు ఎలా తగ్గిస్తారు? ఫస్ట్ మా దగ్గరకు వచ్చే ఏ పేషెంట్ అయినా సరే అండి, వి ఆస్క్ దెమ్ ఫర్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో నేను చెప్పే ఫస్ట్ థింగ్ వచ్చేసి మ్యాట్రెస్, సెకండ్ పిల్లో, థర్డ్ ఎక్సర్సైజ్, స్పైన్ ఎక్సర్సైజ్. ఇవన్నీ నేను చెప్పాక వాళ్ళు 1 week చేస్తేనే నా క్లినిక్ కి రమ్మంటాను. ఎక్కడ క్లినిక్ ఎక్కడ లొకేట్ అయింది? నలగండ్ల అండి, కైరా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ అని నలగండ్ల, విచ్ ఇస్ నియర్ టు లింగంపల్లి. వీటితో పాటు నేను మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి we do chiropractic adjustment, physiotherapy and abhyanga for this. Along with this కొన్ని అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ అక్యుపంక్చర్ యూస్ చేస్తామండి. అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ అక్యుపంక్చర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే వీ డోంట్ టేక్ మచ్ నీడిల్స్, చాలా తక్కువ నీడిల్స్ తో ట్రీట్మెంట్ ఇవ్వడం లాంటిది జరుగుతుంది. ఫర్ గాడ్ సేక్ మా రిజల్ట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటాయండి. లైక్ అట్లీస్ట్ 10 patients లో అట్లీస్ట్ 8 to 9 patients will be very happy with the service. అండ్ మనకు ట్రీట్మెంట్ తీసుకున్న రోజులే రిలీఫ్ ఉండి మళ్ళీ తర్వాత రివర్ట్ అవ్వడం అనేది చూడలేదు. అట్లీస్ట్ ఈ రోజు వరకు ఒక 96% సక్సెస్ రేషియో ఉంది బ్యాక్ పెయిన్ లో. సో జనరల్ గా ఉమెన్ కి అయితే ఈ బ్యాక్ పెయిన్ లో మెయిన్ పాపం చాలా మంది, ఈవెన్ ఇంట్లో మన మదర్స్ ని కూడా చూస్తాం. సో వాళ్ళకి మీరు జనరల్ గా ఏం సజెస్ట్ చేస్తారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? For all the women who are at home, please at least try to do spinal exercises twice a day. Second thing, try to expose yourself to the sun. 10 minutes in the morning before 9 p.m, after 5 p.m 10 minutes. Third వచ్చేసి brisk walking mandatory. Fourth వచ్చేసి మీరు తినే ఫుడ్ లో కాల్షియం రిచ్ ఫుడ్, మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బోరాన్ అనేది ఒక మినరల్ ఉంటుందండి, దట్ వీ షుడ్ టేక్, స్పెషల్లీ ఉమెన్ అబౌవ్ 45 years. అబౌవ్ ఉమెన్ 45 years అని ఎందుకు చెప్తున్నానంటే, మెనీ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్టర్ 45 years దే గో ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ మెనోపాజ్. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, దానివల్ల కాల్షియం తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ దే గో ఇన్ టు ఆస్టియోపోరోసిస్. అక్కడ దానివల్ల దే హ్యావ్ ఇష్యూస్, దానివల్ల దే హ్యావ్ బ్యాక్ పెయిన్, ఇంకా ఏం చేయలేరు వాళ్ళు అక్కడ నుంచి. సో వెన్ యూ టేక్ సమ్ ప్రాపర్ సప్లిమెంట్స్ అండ్ ప్రాపర్ డయట్, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. రైట్ అండ్ థ్యాంక్ యూ అండి.